ఐడివిఓసిలోని సమావేశ మందిరంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ పోషక మాసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన పోషక మాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం రోజు తినే ఆహారంలో చక్కెర, ఆయిల్ మరియు ఉప్పు స్థాయిలను తగ్గించి వాడుకోవాలని సూచించారు. అంగన్వాడీలో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతంగా నిర్వహించాలని సూచించారు. వీటి ద్వారా కమ్యూనిటీలో అవగాహన తీసుకురాగలమని చెప్పారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో సరైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. జిల్లాలో లోపపోషణ స్థాయిని తగ్గించాలని ఈ కార్యక్రమంలో తెలిపారు. జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం రెగ్యులర్ గా అందించి గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో ఎనిమియా తగ్గించి ఎనిమియా రహిత భారత్ గా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించడం జరిగింది. అనంతరం ఆరోగ్య లక్ష్మిలో రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న గర్భిణికి నార్మల్ డెలివరీ అయ్యి పూర్తి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ హోమ్ చిన్నారుల నృత్య ప్రదర్శన అలరించింది. కార్యక్రమం చివరిలో అంగన్వాడీ టీచర్ల చేత నిర్వహించబడిన పోషకాహార ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వీక్షించారు మరియు ఈ పోషకాహారాలను జిల్లా కలెక్టర్ రుచి చూశారు. ఈ పోషకాహార ప్రదర్శనలో చిరుధాన్యాలతో చేసిన పోషకాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ప్రోగ్రామ్ ఆఫీసర్ యమిమా, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇంట్లో మాకు అమ్మాయిలకు ఆఫీస్ లో మీరు కూడా అలాగే మార్నింగ్ డేస్ లో నుంచి అపారేడి చేయండి, అది చేయండి, ఏమంటారు టీహెచ్ఆర్ ఇవ్వండి అని మార్నింగ్ నుంచి చెప్తూనే ఉంటారు. మేము కూడా ఫాలో అవుతూనే ఉంటాం మేడం. ఇలాంటి ఈడబ్ల్యూ రావాలని చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. అలాగే మీరు ఒక మాట చెప్పారు, ఫస్ట్ 5 years చాలా ఇంపార్టెంట్ డేట్ అని చెప్పేసి, అది అంగన్వాడీ టీచర్స్ కూడా ఫాలో అవుతారు మేడం. ఫస్ట్ 5 years బిడ్డ హెల్త్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ గర్భిణీ స్త్రీని ఆశీర్వదించి రాబోయే బిడ్డను కుటుంబంలోకి ఆహ్వానించే సాంప్రదాయమే ఈ శ్రీమంతం. 5 నెలల్లో బిడ్డకి ఆర్గాన్స్ అన్ని ఫామ్ అవుతాయి. సో ఈ అలాగే మనం అంగన్వాడీ సెంటర్స్ లో ఖచ్చితంగా చెప్తాము, ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ program officer, supervisor, all under my right congratulations to what conducted this program in such a grand manner. Chala grand ga chestunnaru. And good afternoon to all the children. Good afternoon. So, పోషణ అభియాన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అవసరాన్ని కూడా అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాం. రిగార్డింగ్ టుడేస్ ఫోకస్ షుగర్, సాల్ట్ అండ్ ఆయిల్ యూసేజ్. సో అందరి కోసం ఎక్కువ షుగర్, ఎక్కువ సాల్ట్
సైకిల్ కోసమైనా ఏదో ఒక విధంగా ఒక మన డైలీ జీవన విధానాన్ని తగ్గించుకోసం మనం రకరకాల జీవితం మరచిపోవడం జరిగింది. జంక్ ఫుడ్ అని, ఫాస్ట్ ఫుడ్ అని, వాటి వీటితోటి పోషకాహార లోపం అయితే వస్తుంది. అది ఇప్పుడు ఈ విపరీతున్న మహిళా శిశు సంక్షేమ శాఖకి ఒక అభినందనలు. ఎందుకు అంటే వీళ్ళు ముందడుగు వేసి పిల్లలందరి కోసం పిల్లల్ని ఆరోగ్యవంతంగా చేస్తే మన భవిష్యత్తు మంచిగా ఉంటుందని, అంటే ఒక సాల్ట్ ఆయిల్ తక్కువగా తీసుకోమని ఈ కాన్సెప్ట్ అవేర్నెస్ చేయడం జరిగింది. ఎందుకని ఇలా చెప్తున్నామంటే ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే టేస్ట్ బాగుంటాయి ఇవి అని ఎక్కువ తినేసేయడం ద్వారా ఒబిసిటీ వస్తుంది. మనకు కొంతమంది పిల్లలు ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల దానివల్ల వాళ్ళకి రూపకాయం అనేది వచ్చి హెల్త్ ఇష్యూస్ అన్ని ఎదుగుదల లోపం, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి భవిష్యత్తులో కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ ని ఎక్కువ విలేజ్ లెవెల్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ అయినా కూడా మనకి అవేర్నెస్ అనేది ఎప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి గర్భిణీకి బాధ్యతలకి విలేజెస్ చేయండి. మనం ఎక్కువ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ప్రతి ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళు పిల్లలకు కూడా ఎంత క్వాంటిటీ ఎంత పెట్టాలి, దాంట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి మనం రోజు తింటుంటాం. ఆహారంలో కానీ అన్నం కూర పచ్చడి అని ఏవో తినడం కాదు. దాంట్లో పప్పు నీళ్ళు ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, గుడ్లు ఉండాలి. బడన్లో ఉన్న డిసీజెస్ ఏంటి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోషల్ బర్డెన్ ఏంటి అంటే ఈ డిసీజెస్ అన్నమాట. సో మనము వీటిని ఏ విధంగా మనం అధిగమించుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో మనం రీసెంట్ గా అయింది ఏంటి అంటే స్వస్థ నారీ సశక్త పోషణ అభియాన్ పైన ఒక మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం కదా, SLSPA ప్రోగ్రామ్. ఇది కేవలం మహిళలకు మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఎక్కువగా వచ్చిన మహిళలు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది అంటే వీటి గురించి చెప్పారు. ఏంటి అంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లేదా కొందరికి క్యాన్సర్స్. అంటే మహిళ ఒక 45 years 40 years వచ్చేసరికి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అన్ని కూడా ఈ మెన్స్ట్రుయేషన్ కి సంబంధించి చెప్పడం జరిగింది అనమాట. అంటే సోషల్ బర్డెన్ అనేది ఈ రోజుల్లో ఎట్లా ఉంది చూడండి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ నేను మీకు అందరికి చెప్తుంది ఏంటి అంటే మనకు ఈరోజు పోషణ మాహాల భాగంగా మన జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాజెక్టుల వాళ్ళు వచ్చేసి ఇక్కడ జిల్లా మరియు ప్రాజెక్టు లెవెల్లో ప్రోగ్రాం జరుపుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే గర్భిణీలకు శ్రీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసనాలు చేయడం జరిగింది. తర్వాత సక్సెస్ స్టోరీస్ అంటే శామ్ పిల్లలను మ్యామ్లో తీసుకొచ్చి నార్మల్గా చేసిన తల్లులు, తర్వాత మగవాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చేసి వంటకాలు చేసి మిగిలిన వాళ్ళకు కూడా అవేర్నెస్గా నిలబెట్టిన పురుషులకు కూడా మనము అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలోని సమస్త CDPOs అంటే 5 ప్రాజెక్టుల CDPOs, పోషణ అభియాన్ స్టాఫ్, జిల్లా వారు కూడా అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకు, తల్లులకు ఎలాంటి న్యూట్రిషన్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం ప్లస్ ప్రదర్శన చేయడం అనేది జరిగింది. మరి అంగన్వాడీ సెంటర్కి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలకు కూడా ఎలాంటి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేస్తారో, దాంట్లో ఏమేమి ఉంటారు ప్రీ స్కూల్ కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ సార్ వీక్షించారు, చూశారు. ఇలా జరుగుతున్నాయి ఆ సెంటర్లో అడగడం జరిగింది. సెంటర్లో జరుగుతున్నాయి. అర్బన్ అయినప్పటికీ కూడా ఫుల్ స్ట్రెంత్ వస్తున్నారు అంగన్వాడీ సెంటర్లో. ఏదో 1-2 సెంటర్లో మాత్రం తప్ప మిగతా సెంటర్లలో కూడా ఫుల్ స్ట్రెంత్ ఉంటున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ అవేర్నెస్ అనేది ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మాసంలో మనకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. మార్చి 8, 2018లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి విషయంలో కూడా మనకు అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనము హ్యాండ్ వాష్ గురించి కానీ, తర్వాత గర్భిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ, ఫుడ్ గురించి కానీ అన్ని విషయాలు అందరూ మాట్లాడడం జరిగింది. మన దీంట్లో భాగంగా కలెక్టర్ సార్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత జడ్జి గారు, తర్వాత DMHO వాళ్ళు అందరూ వచ్చేసి వివిధ రకాలైన వ్యాధుల గురించి, తర్వాత ప్రెస్ తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అందరికీ కూడా చాలా అవేర్నెస్ వస్తుంది. తల్లులు కూడా మాట్లాడడం జరిగింది. తల్లులు
ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి, ఎంతసేపు తీసుకోవాలనేది